సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024వ సంవత్సరం ఉగాది క్రోధన నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో మనము తులారాశి యొక్క ఫలితాలను చూద్దాం. ఈ తులారాశి వారికి ఫలితాలు చెప్పే ముందు దాని యొక్క విశ్లేషణ చూద్దాం. ముఖ్యంగా తులారాశి వారి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు. ఇక ఆదాయం చూసుకుంటే తులారాశి వారిది 2, వ్యయం 8 ఉంది. అధిక ధన వ్యయం అనేది ఈ సంవత్సరం ఎక్కువగా గోచరిస్తుంది. ఇక రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఇది కూడా మనం గమనించవచ్చు. ఇక గురువు చూసుకుంటే మే 1వ తారీఖు వరకు కూడా 8వ స్థానం నందు లోహమూర్తిగా ఉన్నాడు. శని 5వ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు. ఇక రాహుకేతువులు 6-12 స్థానాల్లో లోహమూర్తులుగా ఉన్నారు. ఇప్పుడు గురువు మే 1వ తారీఖు 7 నుంచి 8వ తారీఖు 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా వివాహాలు గృహప్రవేశాలు చేసుకోవాలంటే ఈ లోపల చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే బృహస్పతి ఇచ్చే ఫలితం చూసుకుంటే అష్టమ స్థాన సంచారం అనేది ప్రారంభమవుతుంది. ఆరోగ్య విషయంలో మార్పులు సంభవిస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. షుగరు, బీపీ లాంటి వ్యాధులు. దాంతోపాటు తులారాశి వారికి కుటుంబ కలహాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రుణ బాధ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది బృహస్పతి వల్ల. ఇక శని ప్రభావం వల్ల శని 5వ స్థానంలో ఉండడం వల్ల శుభయోగ కారకుడుగా ఉంటాడు. సంతానపరమైన విషయాల్లో శుభాలు జరుగుతాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయాల్లో కూడా మంచి అనుకూలమైన స్థితి అయితే శని కలుగజేస్తాడు. వాహనాల యోగం కూడా మనకు ఈ శని ప్రభావం వల్ల కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు రాహుకేతువులు ఇద్దరూ కూడా 12వ స్థానము కేతు ఉన్నాడు, 6వ స్థానంలో రాహు ఉన్నాడు. వీళ్ళు లోహమూర్తులుగా ఉన్నారు. మరి ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నారు. ఏదైనా కూడా అధిక రుణాలు, అధిక ఇబ్బందులు, తర్వాత ధార్మిక చింతన, కొంత విరక్తి, జీవితంలో అన్నిటి మీద విరక్తి అనేది ఒక భావన కలిగే అవకాశం ఉంది. అది కొద్దిగా విరక్తి, ఎందుకంటే అన్నిట్లో కూడా కొంత వ్యతిరేకత సూచించడం వల్ల కొంత ప్రతిదాని మీద వైరాగ్య భావన అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక్కడ తులారాశి వారికి ఒక్కొక్క పరిస్థితి చూద్దాం. ముఖ్యంగా తులారాశి వారికి మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ధార్మిక చింతన, దేవాలయ దర్శనం చేసుకోవాలి అనే ఒక ఆలోచన భావం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరంగా చూసుకుంటే కొంత అనుకూలత ఉంటుంది. అయితే మే వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత కొద్దిగా ప్రతికూల వాతావరణం, ఆర్థికంగా కొన్ని చికాకులు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆ అంగారకుడి యొక్క తాత్కాలిక స్థితిగతుల వల్ల మాస ఫలాల్లో కొన్ని మాసాలు అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కుటుంబపరమైన విషయాల గురించి చూసుకున్నట్టయితే కుటుంబ కలహాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీకు ఏదైనా స్థిరాస్తులు తల్లిదండ్రుల నుంచి కానీ పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు ఉంటే కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం, కోర్టు ద్వారా తేల్చుకోవాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. ఇక స్థలాలు, గృహ నిర్మాణాలు, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు కొత్త స్థలాలు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. గురుబలం తక్కువన్నా కూడా గృహయోగం అయితే శని ప్రభావం వల్ల కలుగుతుంది. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, అలాగే ఇంకా అనేక రకాల వాళ్ళు విద్యార్థులు కూడా మంచి విజయాలు అయితే దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆరోగ్య విషయాల్లో చూసుకుంటే అష్టమ బృహస్పతి సంచారం, మరి శుక్రస్థానం కాబట్టి శత్రుక్షేత్రంలో అష్టమ స్థానంలో ఉన్నాడు. ఆరోగ్యపరంగా ముఖ్యంగా షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. షుగర్లు సంక్రమించే అవకాశం కూడా మనకు సూచిస్తుంది ఈ గురువు అష్టమ సంచారం వల్ల తులారాశి వారికి. కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందు జాగ్రత్తగా ఔషధ సేవ చేసుకోండి. లేదంటే తీవ్ర స్థాయిని దాటాక తర్వాత ఇబ్బందులు కలిగితే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే
రుణాల బాధ అనేది కొద్దిగా ఉంటుంది. షష్ఠమ స్థానంలో రాహు సంచారం, వ్యయంలో కేతు ఉండడం వల్ల రుణ బాధ అనేది అధిక ధన వ్యయాలు అయితే మనకు సూచిస్తున్నాయి. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. శని అనుకూల కారకుడుగా ఉన్నాడు. రాహుకేతువులు బృహస్పతి అనుకూలంగా లేకున్నా కూడా శని యోగం వల్ల కొన్ని రంగాల వారికి ఉద్యోగ ప్రాప్తి అయితే కలిగే అవకాశం ఉంది. ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఒత్తిడి అధికంగా ఉంటుంది. పని ఒత్తిడి, చికాకులు ఇవైతే కొద్దిగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత ఆదాయం ఉండకుండా నష్టాలు అయితే ఉండకపోవచ్చు. సామాన్య ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక సినీ రంగానికి చూసుకున్నట్టయితే సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఒక్కోసారి కొంత పూర్వార్ధంలో విజయాలు దక్కే అవకాశం, ఉత్తరార్ధంలో మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల్లో అన్ని రంగాల వారికి కూడా కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అంత ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ అభివృద్ధి అయితే కొద్దిగా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి కూడా మంచి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాడి పంటలు ఎక్కువగా పండుతాయి. వ్యవసాయ రంగానికి కొంత పంటలు దిగుబడి పెరగడం కూడా జరుగుతుంది. అలాగే చేతి వృత్తుల వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. కొంత సమయం వేచి చూడాల్సి వస్తుంది మీరు ఆశించిన ఫలితం రావడానికి. పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో ఎక్కువగా అనుకూలత అయితే చేకూరుతుంది. ఇక రవాణా రంగాలు, రక్షణ రంగాలు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తాయి. ముఖ్యంగా డిఫెన్స్ లాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ప్రస్తుతం సూచిస్తుంది. అలాగే వైద్య రంగానికి వారికి కూడా మంచి విశేషంగా రాణించే అవకాశం సూచిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంత సమస్యాత్మకంగా ఉన్నా కూడా, సమస్యలు ఉన్నా కూడా సంయమనంతో ఉండడం వల్ల పరిష్కారం అవుతాయి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక ఐశ్వర్య ప్రాప్తి కూడా లాభ స్థానంలో లాభాధిపతి రవి అవుతున్నాడు కాబట్టి ఐశ్వర్య ప్రాప్తి కూడా కొంత కలుగుతుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలకు, దేవాలయ దర్శనాలకు వీటన్నిటికీ కూడా అధిక ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ తులారాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ తులారాశి వారికి దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని దత్త స్తవాన్ని పారాయణం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. నవగ్రహాలలో గురుగ్రహానికి పాలతోటి అభిషేకం చేయండి. గురుదోషం అనేది సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి పాలతోటి అభిషేకం చేయించండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయండి. మినుములు, ఉలువలు ఒక 3 కానీ 5 మంగళవారాలు దానం ఇవ్వండి. దానివల్ల కొంత సమస్యలు తొలగిపోతాయి. మరి పాష్పతానికి సంబంధించి ధన్వంతరి పాష్పతం కానీ, మన్య పాష్పతం కానీ చేసుకోండి. అలాగే సర్పసూక్త పారాయణాలు చేయించుకునే ప్రయత్నం చేయండి. కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి 2024 క్రోధినామ సంవత్సర ఫలితాలు. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.